నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ స్వర్ణాహని. నిన్న రాత్రి 8:45 ఏపీ పోలీసులు పోసాని కృష్ణమురళి గారి ఇంటికి వెళ్లి అరెస్టు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలలోనూ చాలా హాట్ టాపిక్గా ఈ అంశం నడుస్తుంది. అయితే పోసాని కృష్ణమురళి గారిని ఎందుకు అరెస్టు చేశారో ముందు తెలుసుకుందాం. ఒక 2-3-4 ఏళ్ల క్రితం అయ్యుండొచ్చు. ఒక 2 నుంచి 4 ఏళ్ల క్రితం పోసాని కృష్ణమురళి గారి ఇంటి పైన కొంతమంది దాడి చేస్తే ఆయన ఆ సందర్భానికి సంబంధించి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారులను ఉద్దేశించి కాస్త పరుష పదజాలంతో మాట్లాడిన విషయం మనందరికీ తెలిసింది. ఆ రోజు పోసాని కృష్ణమురళి గారు నోరు జారి మాట్లాడారు, ప్రతి ఒక్కరూ అనుకున్న మాటే. అయితే ఆ రోజు పోసాని కృష్ణమురళి గారు ఏదైతే నోరు జారి మాట్లాడారో, పరుష పదజాలం వాడారో, ఆ రోజు అరెస్టు చేసి ఉండుంటే ఇది హర్షించదగ్గ విషయం అయి ఉంటుంది. చట్టాలు, న్యాయ వ్యవస్థలు అనేవి స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఉంటాయి. ఏ పార్టీతోనూ సంబంధం లేదు, ఏ నాయకులతోనూ సంబంధం ఉండదు. మరి ఆ రోజు ఎందుకు కేసు పెట్టలేదు? ఇది ఒక క్వశ్చన్ మార్క్. ప్రస్తుతం దీనికి అంటే పోసాని కృష్ణమురళి గారి అరెస్టుకు సంబంధించి చెన్నమనేని మనియర్ గారు, ఈయన రాయలసీమ జిల్లాకు చెందిన వ్యక్తి, మరొకటి జనసేనలో చాలా యాక్టివ్ పర్సన్. సో ఈయన మనోభావాలు దెబ్బతిన్నాయని ఎప్పుడు 4 ఏళ్ల తర్వాత, లేకపోతే ఒక 2-3 ఏళ్ల తర్వాత, అంటే ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ పోసాని కృష్ణమురళి గారికి సంబంధించి ఆయన కేసు పెడితే పోలీసులు వచ్చి అరెస్టు చేయడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం మనం క్లియర్గా నోటీస్ చేసినట్లయితే పోసాని కృష్ణమురళి గారి అరెస్టుకు సంబంధించిన నోటీసుల్లో 27వ తారీఖు అంటే ఈ రోజు డేట్ వేయబడింది. కానీ అరెస్టు చేసింది అయితే నిన్న. అది క్లియర్గా కనిపిస్తోంది. బట్ ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. అసలు ఏదైనా మనల్ని ఎవరైనా ఏమైనా అంటే వెంటనే స్పందిస్తాం. కానీ 4 ఏళ్ల తర్వాత, 2-3 ఏళ్ల తర్వాత ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి? ఇది ప్రతి ఒక్కరికి, సామాన్యులకి ఎదురవుతున్న ప్రశ్న. సో ఈ ప్రశ్నకు సమాధానం ఏంటయా అని అంటే ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడుస్తోంది. అది టీడీపీకి సంబంధించిన నారా లోకేష్ గారే తను ప్రచారంలో ఉన్నప్పుడు రెడ్ బుక్లో నేను అన్ని నోట్ చేసి రాసి పెడుతున్నాను, నేను వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి సంబంధించి దీనిపై కేసులు వేయడము, అరెస్టు చేయడము ఇవన్నీ జరుగుతుంది అని ముందే చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఒక్కొక్కరిగా ఎవరైతే టీడీపీకి సంబంధించి కావచ్చు, జనసేనకు సంబంధించి కావచ్చు, కాస్త అగైనిస్ట్గా మాట్లాడారో ప్రతి ఒక్కరిని అరెస్టు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. నిన్న పోసాని కృష్ణమురళి గారిని అరెస్టు చేశారు. ఆయన కొన్ని నెలల క్రితం కూడా నేను రాజకీయాలకు చాలా దూరంగా ఉంటున్నాను, మా ఇంట్లో వాళ్ళు ఈ మాటల వల్ల ఇబ్బంది పడుతున్నారు, నా సమయం అంతా నేను కుటుంబానికి ఇద్దాం అనుకుంటున్నాను, ఒకవేళ నేను మాట్లాడిన మాటలు ఎవరైనా బాధపడి ఉంటే, బాధ కలిగించుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పారు. అండ్ ఒక ఛానల్కి ఆయన ఒక ప్రోగ్రామ్ కూడా హోస్ట్ చేయబోతున్నారు అని అనుకున్న టైంలో దాన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు ఏదైతే పరుష పదజాలం వాడి ఈరోజు అరెస్ట్ అయ్యారో దానికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే మా మీద వ్యతిరేకంగా మాట్లాడారు అని మాట్లాడి ఒక వర్గం వారు కేసు నమోదు చేశారో వాళ్ళు ఏమన్నారో కూడా చూద్దాం. ఆ రోజు ప్రచారంలో భాగంగా మీడియా ఎదురుగుంటా మనందరికీ తెలిసిన విషయమే, నారా లోకేష్ గారు రారా జగన్, సైకో జగన్ రారా అంటూ మాట్లాడారు. ఆ మాటలేంటి? మంచి మాటలా? ఇవి నేను అడుగుతున్న ప్రశ్నలు కాదు, ఏపీ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు. అండ్ మీకు బాగా గుర్తుంటే అచ్చెన్నాయుడు గారు పోలీసులను అతి భయంకరంగా తిట్టిన సంగతి తెలుసు. ఇప్పుడైతే నేను ఆ మాటలు పైకి తీయలేను, చెప్పలేను కూడా. మరొకరు అయ్యన్న పాత్రుడు గారు, రోజారా నా మగతనం ఏంటో చూపిస్తా అన్నారు. ఇలాంటివి చాలా మాటలు మాట్లాడారు, మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు, వాక్ స్వాతంత్రం ఉన్నప్పుడు ఏది పడితే అలా, ఎలా పడితే అలా మాట్లాడిన సందర్భాలు మనం చూస్తూ ఉన్న నేపథ్యంలో ఏ పార్టీకి సంబంధించి, ఏ వర్గానికి సంబంధించి మనము సపోర్టివ్గా మాట్లాడడం కాదు. ప్రతి ఒక్కరూ నోరు అదుపులో పెట్టుకోవాల్సిన విషయమే. అసెంబ్లీలో చాలా మనకు తెలుసు. ఇప్పుడు అసెంబ్లీ చూస్తుంటుంటే ఒక రౌడీనో రౌడీలు కొట్టుకున్నట్టు, దౌర్జన్యాలు చేసుకుంటూ, బ్యారికేడ్లను తోసుకున్నట్టు ఇవన్నీ మనం రాజకీయ నేతల నుంచే చూస్తూ ఉన్నాం. సభ్య సమాజంలో ఉన్నాం. అంటే ఫ్యూచర్ జనరేషన్కి రాజకీయ నాయకులు ఏం చెబుతూ ఉన్నారు? మేము అధికారంలో ఉంటే మీరు మమ్మల్ని ఏం తిట్టినా మేము మీ మీద కేసులు వేస్తాం, అరెస్టు చేస్తాం. ఒకవేళ మీరు ప్రతిపక్షానికి వెళ్తే అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటారు.
కక్షపూరిత రాజకీయాలు ప్రస్తుతం ఏపీలో నడుస్తున్నాయా? ఇది ప్రశ్న. నిజంగా పోసాని కృష్ణమురళి గారు తిట్టారు ఆ రోజు, అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు అరెస్ట్ చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు ఒకవేళ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే ఈ రోజు టీడీపీ వాళ్ళు చేస్తున్న పనులకు సంబంధించి వీళ్ళు కక్షపూరితంగా మళ్ళీ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇది రాజకీయాలలో మంచి పరిణామమా? ఇవి హెల్దీ రాజకీయాలా, హెల్దీ పాలిటిక్సా? ఇది ప్రస్తుతం ప్రజల ముందు ఉన్న ప్రశ్న. మరి మీరేమనుకుంటున్నారు? కమెంట్ రూపంలో తెలియచేయండి.